ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడతారు కదా, మనసులో ఉంచి ఈరోజు మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాము, చేస్తున్నప్పుడు మీరు ఓటేయండి అని వారు ఒక అప్పీల్ చేసిండ్రు ఓటర్స్కి. అప్పీల్ చేస్తూ ఉన్న తరుణంలో బీజేపీ వారు చేసే ప్రచారం, ఈ ఎన్నికకు సంబంధించి రేపో మాపో ఇక మొత్తం బీజేపీ రేపొద్దున ఈ శాసన మండలి ఎన్నిక గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యే క్రమం చేస్తున్నారని, వారు చేసే జిమ్మిక్కుల్లో ప్రతి రాష్ట్రంలో వారు చేసే జిమ్మిక్కులు మొదలవుతాయని చెప్పిండ్రు వాళ్ళు. అంతేగాని దీనికి సంబంధించి ఏ ఎన్నికైనా ఇంపార్టెంటే, ఆ ఎన్నిక అంతవరకు సీరియస్ తీసుకునే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత మేము పరిశీలన చేసుకుంటాం, ఎక్కడ సవరణ చేసుకోవాలి, ఏ విధమైన సమన్వయం లోపాలు జరిగినాయి, ఎక్కడ ఇబ్బందులు జరిగినాయి, అవి కూడా తప్పకుండా సంస్థాగతంగా చేసుకోవాల్సిన ఆలోచన తప్పకుండా చేస్తాం, దాంట్లో ఇష్యూ లేదు. ఇప్పుడు ఓట్లకు సంబంధించిన సమీక్ష చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన ఫలితం వచ్చింది, ఎందుకు వచ్చిందని కారణాలు చూసుకుంటాం ముందు. ఈరోజు మేము చేస్తూ ఉన్న కులగణనకు సంబంధించిన సర్వే కార్యక్రమంతో పాటు మా కమిట్మెంట్, మా చిత్తశుద్ధి చట్టాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాము. అది వచ్చిన తర్వాతనే ఎన్నికకి వెళ్తామని చెప్పినాము. ఇంకా మాకు ఎన్నిక ఇంపార్టెంట్ కాదు, మాకు ఎన్నిక ఇంపార్టెంట్ అయితే ఇప్పటివరకు చేసేటోళ్ళం, అది ఎక్కడ పక్కన పెట్టి